అన్నం పెట్టే అన్నదాతల పరిస్థితి రోజురోజుకు దుర్భరంగా మారుతోంది. నిర్మల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద మొక్కజొన్న, వరి ధాన్యం తడిసి ముద్దవుతున్నాయి. అకాల వర్షాలు వారిని కలవరపెడుతున్నాయి. అవసరానికి తగ్గ కొనుగోలు కేంద్రాలు లేక కల్లాల్లో ధాన్యం కుప్పలుగా పేరుకుపోతున్నాయి. గన్నీ బ్యాగుల కొరతతో ధాన్యం సేకరణ మరింత ఆలస్యమవుతోంది. కొనుగోలు వేగవంతం చేయాలని రోడ్డెక్కుతున్నా పరిస్థితి మారడం లేదని రైతులు వాపోతున్నారు. మక్కలు ఇక్కడ వచ్చి వారం రోజులు అవుతుంది. ఇవరికి సంచుల కోసం 4 రోజులు అయింది. మరి సంచులు ఇచ్చినాక ఈ మిషన్ రమ్మంటే మిషన్ ఒక మిషన్ ఎత్తలేదు. ఇలా మిషన్ల కోసమే కొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వర్షం పడ్డది, తడిపత్తలు ఇవ్వమని తడిపత్తలు ఇవ్వలేరు. ఇప్పుడు మళ్ళీ మొగల వర్షం వచ్చిన తర్వాత తడిపత్తలు ఇచ్చిండ్రు, మొత్తం నానినాయి. మళ్ళీ గోదాములు ఉన్నాయి, ఆ గోదాముల మక్కలు వేయమంటే ఎత్తలేరు, మొత్తం కిరాయి ఇచ్చుకుంటున్నారు. ఇవి మక్కలు ఇవే మక్కలు ఎత్తి అయిపోతుంది కదా. మాకు ఎంత బాధ అవుతుందంటే తిరిగి రోజు పొదల నుంచి అట్లా అంతున్నాయి, మక్కలు అంతున్నాయి. మమ్మల్ని ఆదుకునే ఎవరు లేనలేరు. ఎంత బాధ అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ మేము కనీసం వేసి 9 రోజులు అవుతుంది. 9 రోజుల నుంచి మక్కలు వాళ్ళు దేకిన లేదు, వాళ్ళు కానీ చూసిన లేదు.